మా ఫోర్త్ క్వశ్చన్. గివెన్ 15 cot A equals to 8, ఫైండ్ sin A and secant A. ఈ వాల్యూస్ మనం కనుక్కోవాలి. సైన్ నెక్స్ట్ ఏంటి సీకెంట్ కావాలి. ఓకే సేమ్ cot A. వాట్ ఈస్ cot A? This is 15 cot A equals to 8 and given. They have given 15 cot A equals to 8. So what is cot A? 8 by 15. This is the multiplication. Go to RHS side, that is the division. Okay, so 8 by 15. This is the cot. Cot ఏంటి ఏం తెలుసు మనకు? This is adjacent by opposite. Adjacent by opposite. Right angle. Same procedure. మనకు తెలిసిన ప్రొసీజరే. This is A కదా, so A B. Angle from this is opposite and this is adjacent. Opposite, this is adjacent and this is hypotenuse. Right. Opposite value is 15, adjacent value 8. So this is 15. 15. This is 8. Hypotenuse value we have to find that. What is that? AC square equals to. మనకు తెలిసిన ప్రొసీజర్. Follow the AC square equals to AB square plus BC square. AB square plus BC square. What is AC? Hypotenuse. We have to find that only. So opposite is 15 square plus this is BC is 8 square. What is the 15 square value? 225. 225. 64 value, 64. 8 square value 64. Add it ma. 4 5 9 6 2 8. Okay na? 289. This is AC square equals to 289. 289 value AC equals to root 289. 289. That is ఎట్లా అనుకుంటాం మనం స్క్వేర్ రూట్ ఇక్కడే అనుకుంటే చూడండి 289. తెలియకపోతే ఇది కూడా నేర్చుకోవచ్చు ఒకేసారి. సో బార్ చేస్తాం. ఓకేనా? సో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి 2 డిజిట్స్ బార్ రాస్తాం. ఇక్కడ ఇప్పుడు ఈ డిజిట్ తీస్తాం 1 1 అంటే ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఇక్కడ కూడా అదే నెంబర్తోనే మల్టిప్లై. అంటే మీ స్క్వేర్ రూట్ కాబట్టి 1 × 1 2 × 2 3 × 3 4 × 4 5 × 5 అలా మల్టిప్లై చేస్తూ వెళ్ళాలి. ఏది నియరెస్ట్ సేమ్ డివిజన్లో నియరెస్ట్ వాల్యూ తీస్తాం కదా అక్కడ అలాగే ఇక్కడ కూడా నియరెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకుంటాం. సో 1 × 1 అయితేనే 1 సరిపోతుంది. సపోజ్ 2 × 2 అంటే 4 అవుతుంది. 2 అనేది 4లో పోదు కదా, సో అందుకోసం 1 × 1 తీసుకుంటాం. 1 ఇక్కడ ఏంటి 1 వస్తుంది. నెక్స్ట్ 89. ఈ 1 ఉంది కదా, ఈ 1ని డబల్ చేయాలి. నెక్స్ట్ డబల్ చేస్తే 2 × 1 ఏంటి 2. ఇప్పుడు ఇక్కడ ఏ డిజిట్ అయితే రాస్తామో ఇక్కడ కూడా అదే డిజిటే రాయాలి. ఇప్పుడు 9 అనేది ఎప్పుడు వస్తుంది? 1 × 1 అంటే 1, 2 × 2 అంటే 4, 3 × 3 అంటే 9. ఓకేనా? 3 × 3 కానీ లేకుంటే 5 × 5 రాదు, 6 × 6 6 వస్తుంది, 7 × 7 9 వస్తుంది లాస్ట్ డిజిట్. ఓకేనా? సో ఇప్పుడు చూడు ఇక్కడ 13 స్క్వేర్ అంటే ఎంత? 169. సో అయిపోతుంది. ఖచ్చితంగా 7th అయితే వెళ్ళిపోతుంది. 7 7s 49, 7 2s 14, 14 + 4 సో 18. సో దిస్ ఈజ్ 0 వచ్చింది కాబట్టి ఏంటి స్క్వేర్ రూట్ వచ్చేసి AC ఈక్వల్స్ టు 70. AC వాల్యూ 70 అంటే దిస్ ఈజ్ ద హైపోటెన్యూస్ వాల్యూ. రైట్. ఇప్పుడు మనకు హైపోటెన్యూస్ తెలుసు, ఆపోజిట్ తెలుసు, అడ్జసెంట్ అన్నీ తెలుసు. సైన్ ఏ వాల్యూ కావాలి. ఇంకోటి ఏంటి సీకెంట్ ఏ వాల్యూ కావాలి. సైన్ ఏ అంటే ఏమి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ బై హైపోటెన్యూస్. వాట్ ఈస్ ఆపోజిట్ వాల్యూ? 15/70. దట్ ఈక్వల్స్ టు 15/70. నెక్స్ట్ సీకెంట్. సీకెంట్ అంటే కాజ్ తెలుసు కదా మనకు. కాజ్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. కానీ ఇక్కడ సీకెంట్ రెసిప్రోకల్ కదా, సో హైపోటెన్యూస్ బై అడ్జసెంట్.
హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. స్టార్టింగ్ క్లాస్లోనే చెప్పినాం ట్రిగ్నామెట్రీ స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ క్లాస్లో ఉన్నాయి ఇవన్నీ. ఒకసారి చూడండి, తెలియకపోతే ఒకసారి ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి. నెక్స్ట్ హైపోటెన్యూస్. వాట్ ఈస్ హైపోటెన్యూస్? 17 by adjacent. What is adjacent? 8. Secant A equals to 17 by 8. This is secant A. This is sin. This is the fourth one. Next.